రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం అప్పా జంక్షన్ వద్ద గల ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో నూతనంగా నియమితులైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల శిక్షణా తరగతులను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖలో త్వరలోనే కీలక మార్పులు చేపట్టనున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఆయన అభినందనలు తెలిపారు. Sir, ready, sir? ఈ సభపై ఉన్న శ్రీ కె సురేంద్ర మోహన్ ఐఏఎస్ సార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, వీరందరికీ ప్లస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, టీజీపీ ఆఫీసర్స్కి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ట్రైనీస్కి ఇదే మా ఆహ్వానం, కృతజ్ఞతలు. ఇక్కడ అందరూ ఇక్కడ డీడీ ఇండక్షన్గా ఈరోజు నేను ఈ ఇండక్షన్ ట్రైనింగ్ రిపోర్ట్ ఒకటి ఇవ్వదలుచుకున్నాను సార్. మనకి ఇక్కడ వచ్చేసి టోటల్ ట్రైనీస్ 96 ఉన్నారు సార్. మెన్ ఆఫీసర్స్ వచ్చేసి 76 అండ్ విమెన్ ఆఫీసర్స్ వచ్చేసి 20. వీరందరూ కూడా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఇండక్షన్ ట్రైనింగ్ కోసం ఈ రోజు హాజరై ఉన్నారు సార్. సో ఈ మిడిల్ మ్యాన్ ఐడెంటిఫై చేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీడియో అనలిటిక్స్ యూజ్ చేసి అసలు ఎవరెవరు వస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేటువంటి వ్యవస్థ కూడా ఒకటి పైలట్ గా ఖైరతాబాద్ లో చేయడం జరుగుతుంది. అది ఒక సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఒక మన మినిస్టర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని కూడా ప్రతి చోట ఒక ట్రాన్స్పరెంట్ గా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా తర్వాత మనకు ఒక ప్రైవేట్ ఆఫీస్ పోతే రిసెప్షన్ లో ఎట్లయితే కస్టమర్స్ కు వాళ్ళు చాలా ఉత్సాహంగా ఆనందంగా వాళ్ళకు హెల్ప్ చేస్తారు. కానిస్టేబుల్స్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ నుంచి మనకున్నటువంటి 63 ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ లో సిటిజన్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలో. దానికి కూడా సపరేట్ గా ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రజలు మన ఆఫీస్కి వచ్చినప్పుడు మన ప్రైవేట్ ఆఫీస్ పోతే ఎట్లయితే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారో అలాగనే రిసీవ్ చేసుకుని వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ పనులు చక్కగా స్మూత్ గా అయ్యేటట్టు ఆ రకమైనటువంటి ప్లాన్ కూడా జరుగుతూ ఉంది. సో ఇలా సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ మన రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తాం సార్. డైలీ వీళ్ళకి ఇండోర్ పీరియడ్స్ 4 పీరియడ్స్ ఉంటాయి సార్. అదే విధంగా అవుట్డోర్ 5 పీరియడ్లు ఉన్నాయి సార్. అవుట్డోర్ చాలా క్షుణ్ణంగా వీళ్ళు నేర్చుకోవాలి, పర్ఫెక్షన్ అనేది రావాలని చెప్పి అవుట్డోర్ ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ పెట్టడం జరిగింది సార్. అదే విధంగా మనకి అవుట్డోర్ కి వచ్చేసరికి సార్ వీళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్స్, వెపన్ ట్రైనింగ్, ఫైరింగ్, ఫస్ట్ ఎయిడ్ అండ్ ఫైర్ ఫైటింగ్ లో కంప్లీట్ గా వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ 4 నెలల పీరియడ్ లో. కూడా అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో కూడా వీళ్ళకి సమగ్రమైన నాలెడ్జ్ ఇవ్వాలంటే అన్ని సబ్జెక్ట్స్ మీద క్షుణ్ణంగా వీళ్ళు నేర్చుకోవాలి. ఈ క్రిమినల్ లాస్ అయితే కానీ, మోటార్ వెహికల్ లాస్ అయితే కానీ అని చెప్పి 1 month ఇండక్షన్ ట్రైనింగ్ కాస్త సవరించి 4 months ఇండక్షన్ ట్రైనింగ్ గా చేయడం జరిగింది సార్. అంటే మొత్తం వీళ్ళు ఇక్కడ మా దగ్గర 122 days ట్రైనింగ్ శిక్షణ తీసుకుంటారు సార్. వీరికి ట్రైనింగ్ ఈ రోజు 10 మార్చిన స్టార్ట్ అయితే 9 జూలైకి కంప్లీట్ అవుతుంది సార్. వీళ్ళకి ఇండోర్ సబ్జెక్ట్స్, అవుట్డోర్ సబ్జెక్ట్స్ అని 2గా డివైడ్ చేయడం జరిగింది సార్. ఇండోర్ సబ్జెక్ట్స్ 300 మార్కులు ఉంటే 3 సబ్జెక్టులు ఉంటాయి సార్ 300 మార్కులకి. అంటే ఇండోర్ తప్పకుండా మీరు వింటాం కానీ మీరు బాధ్యతను విస్మరించి మేము ఏం చెప్తారు అట్లా అనుకుంటే మాత్రం నడవదు. డిపార్ట్మెంట్ గౌరవం మెరగడం అనేటువంటిది చాలా అవసరం. ఆ దిశలో మీరు పనిచేయాలని సందర్భాన్ని మరొకసారి కూడా కోరుకుంటూ, ఇంకా కాకి తెలుగుగా పోలీస్ అనగానే కాకి పోవాలంటే పోలీసు అనుకుంటారు, అట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా కాకి.
8 రకాల ఉందంట క్యాండిడేట్ ఫారెస్ట్, ఎక్సైజ్, పోలీసు, ట్రాన్స్పోర్ట్, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళంతా దయచేసి ప్రిజన్ జైళ్ల శాఖ ఇటువంటి 7-8 మంది ఉన్నట్టు. అందులో మనం ఎందుకో కొద్దిగా నెంబర్ ఎన్నుకుంటున్నట్టు అనిపించింది నాకు వ్యక్తిగతంగా. 7-8 నుంచి రవాణా శాఖ మంత్రిగా చూస్తా ఉన్నా. అది మనం వీళ్ళందరికీ ఇంకా టఫ్ గా పనిచేసేట్టుగా ఈ ట్రైనింగ్ ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఎక్కువ సేపు, ఎందుకంటే రేపటి నుంచి ఎట్లా క్లాసెస్ ఉన్నాయి, రిలాక్స్, ఎంజాయ్. ఈ 4 నెలలు మంచి ఆడుతూ పాడుతూ మీరు మరొకసారి కాలేజీలో చేయాలని అనుకోండి, చదువుకోండి, నేర్చుకోండి, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. భవిష్యత్తులో మీరు వచ్చినటువంటి ఈ శిక్షణ మరింత ఎఫిషియెంట్ గా పనిచేయడానికి ఉపయోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి మనసు నుండి శ్రీనివాసరావు అనేటువంటిగా ఆయారాం గయారాం వచ్చినా పోయినామా అనేటువంటిది కాదు. తప్పకుండా మీకు ఈ పరివర్తన ద్వారా జీవితంలో వ్యక్తిగతంగా, మానసికంగా, అన్ని రకాలుగా వృత్తిపరంగా మంచి వృద్ధి జరగాలి. ఈ శిక్షణ మీ జీవితానికి ఒక మంచి మార్పునిచ్చి భవిష్యత్తుకు ఒక మార్గదర్శి కావాలని ఆకాంక్షిస్తున్న అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం.